జార్జ్ ఇవానోవిచ్ గూర్జీఫ్. బహుశా ఈ పేరు చాలామందికి తెలియకపోవచ్చు. ఈయన 20వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని తన రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా ప్రభావితం చేసిన ఒక గొప్ప తత్వవేత్త మరియు ఆధ్యాత్మిక గురువు. ఈయన జీవితంలో అడుగడుగునా మనకి వింతలు, విచిత్రాలే కనిపిస్తాయి. ఓషో రజనీష్ గూర్జీఫ్ను ఈ యుగానికి చెందిన అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక గురువులలో ఒకరిగా అభివర్ణించారు. గూర్జీఫ్ జీవితాన్ని ఆ మాట మార్చింది. ఏంటి ఆ మాట? అతని జీవితాన్నే ప్రభావితం చేసిన ఆ మాట ఏంటి? అది ఎవరు చెప్పారు? గూర్జీఫ్ ఆర్మేనియా గ్యుమ్రీలో 1867లో జన్మించారు. అతని తండ్రి ఇవానో ఇవానోవిచ్ గూర్జీఫ్. ఈయన గ్రీకు దేశస్థుడు మరియు 1870లలో పెద్ద సంఖ్యలో పశువులు మరియు గొర్రెలను పెంచేవారు. గూర్జీఫ్ తల్లి ఆర్మేనియా దేశస్థురాలని చాలామంది యొక్క అభిప్రాయం. చిన్నతనం నుండి గూర్జీఫ్కు మంత్రతంత్రాలన్నా, అతీత శక్తులన్నా ఆసక్తి ఎక్కువ. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించేవాడు మరియు సైన్స్ నిరూపించలేని ఎన్నో విషయాలు ఈ భూమిపై ఉన్నాయని గూర్జీఫ్ భావన. గూర్జీఫ్ తన బాల్యాన్ని కార్సులో గడిపాడు. ఈ ప్రాంతం 1878 నుండి 1918 వరకు రష్యన్ పాలిత ప్రాంతంగా ఉంది. ఇది ఇటీవల ఒట్టోమన్ సామ్రాజ్యం నుండి స్వాధీనం చేసుకున్న సరిహద్దు ప్రాంతం. ఈ ప్రాంతం అంతా కూడా గడ్డి మైదానం మరియు ఎత్తైన పర్వతాలను కలిగి ఉంటుంది. అయితే ఈ ప్రాంతంలో అనేక జాతుల ప్రజలు నివసించేవారు. వారిలో ఆధ్యాత్మిక వేత్తలు మరియు మతపరమైన గురువులు కూడా ఇక్కడ ఉండేవారు. గూర్జీఫ్ చిన్నతనం నుండి సాహిత్యాన్ని ఆసక్తిగా చదివేవాడు. అయితే మానవాళికి తెలియని దాగి ఉన్న సత్యం ఒకటి ఉందని, దానిని సైన్స్ కూడా నిర్ధారించలేదని అతను నిశ్చయించుకున్నాడు. గూర్జీఫ్ చిన్నప్పుడే తన తల్లిని కోల్పోయి తన తండ్రి సంరక్షణలో పెరుగుతున్నాడు. గూర్జీఫ్ కుటుంబం నివసిస్తున్న ప్రాంతం అలెగ్జాండ్రోపోల్. ఇది 2 దేశాల మధ్య సరిహద్దు ప్రాంతం అవ్వటం వల్ల నిరంతరం కాల్పులు, యుద్ధాలు జరుగుతూ ఉండేవి. అయితే గూర్జీఫ్ జీవితానికి మైలురాయి ఇక్కడే అని మనం చెప్పవచ్చు. గూర్జీఫ్కు 9 సంవత్సరాల వయసులో ఒకరోజు ఉదయం హఠాత్తుగా ఆ ప్రాంతం అంతా కాల్పులు జరపడం మొదలుపెట్టాడు. ఆ కాల్పులలో అనేక మంది చనిపోయారు. అనేక ఇళ్ళు ధ్వంసం అయినాయి. ఆ సమయానికి ఆ పక్కనే ఆడుకుంటున్న గూర్జీఫ్ తన ఇంటికి పరిగెత్తుకుని వచ్చాడు. తను, తన తండ్రి అక్కడి నుండి తప్పించుకుని బయటపడాలని పరిగెడుతుండగా తన తండ్రికి బుల్లెట్లు తగిలి అక్కడికక్కడే పడిపోయాడు. అప్పటికి గూర్జీఫ్ వయసు 9 ఏళ్ళు. ఈ సంఘటన గూర్జీఫ్ జీవితాన్నే మార్చేసింది. తన తండ్రి చనిపోతూ గూర్జీఫ్తో ఇలా అన్నాడు: నాన్న, నన్ను క్షమించు. నీకు అందరి తండ్రుల్లాగా ఆస్తులు ఇవ్వలేకపోయాను, ఖరీదైన బట్టలు కొనలేకపోయాను, కనీసం మంచి భోజనం కూడా పెట్టలేకపోయాను. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే ఈ మాటే నేను నీకు ఇచ్చే ఆస్తి. ఎవరైనా నిన్ను తిట్టినా, విమర్శించినా వారికి వెంటనే సమాధానం ఇవ్వక, మీకు 24 గంటల తర్వాత తిరిగి వచ్చి నేను సమాధానం చెప్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపో. 24 గంటల తర్వాత నీకు ఏమనిపిస్తే అది తిరిగి వెళ్ళి చెప్పు. ఈ మాటని గూర్జీఫ్కి 3 సార్లు తన తండ్రి చెప్పాడు. నేను ఇప్పుడు చెప్పిన ఈ మాట బహుశా ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు. నీవు పెద్దవాడివయ్యాక ఈ విషయం గురించి ఆలోచించు అని చెప్పి చనిపోయాడు. ఎంతైనా తండ్రి మరణ సమయంలో చెప్పిన ఆ చివరి మాటను ఏ బాలుడైనా మర్చిపోగలడా? గూర్జీఫ్ను బాల్యం నుండి అనేక మంది అనాథ అని అనేక రకాలుగా విమర్శించేవారు, వెక్కిరించేవారు. వెంటనే కోపం వచ్చిన గూర్జీఫ్ వారిపై కోపం ప్రదర్శించక అతని తండ్రి చెప్పిన మాటను గుర్తుంచుకొని వారి వద్దకు వెళ్ళి, మీకు 24 గంటల తర్వాత వచ్చి సమాధానం చెబుతాను అని అక్కడి నుండి వెళ్ళిపోయేవాడు. ఇంటికి వెళ్ళి వారు అన్న విషయం గురించి ఆలోచించేవాడు.
వారు అవమానించినప్పుడు వెంటనే వచ్చే కోపం ఇంటికి వెళ్ళేసరికి తగ్గిపోయేది. కనుక ఆలోచించడానికి ఆస్కారం ఉండేది. ఆ సమయంలో గూర్జీఫ్ మనసులో ఇలా అనుకునేవాడు: వారు అవమానించినంత మాత్రాన నేను ఎందుకు కోప్పడాలి? వారు నన్ను తిడితే తిరిగి వారిని నేను ఎందుకు తిట్టాలి అని అనుకునేవాడు. మరుసటి రోజు అదే సమయానికి వారి వద్దకు వెళ్ళి, నా వలన ఏదైనా తప్పు జరిగి ఉంటే నన్ను క్షమించండి అనేవాడు. ఆ మాటలకు గూర్జేఫ్ను విమర్శించిన వారు ఆశ్చర్యపోయేవారు. గూర్జేఫ్కు మిత్రులుగా మారిపోయేవారు. ఈ విధంగా గూర్జేఫ్ అనేక మంది స్నేహితులను సంపాదించుకోగలిగాడు. కానీ తన తండ్రి చెప్పిన మాట గూర్జేఫ్ పాటించడం వల్ల అతనిలో అపారమైనటువంటి సహనం, ఓర్పు అలవడ్డాయి. నిజంగా ఆ మాట గూర్జేఫ్ జీవితాన్నే మార్చేసింది అనడంలో అతిశయోక్తి లేదు. ఒక్క క్షణం ఆగి ఆలోచించి మాట్లాడడంలో ఉన్న ప్రత్యేకతను గూర్జేఫ్ తెలుసుకోగలిగాడు. గూర్జేఫ్ తను తెలుసుకోవాలనుకున్న సత్యం కోసం సుదీర్ఘంగా 20 సంవత్సరాల పాటు ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఒక్కసారిగా న్యూయార్క్లో అందరి ముందు ప్రత్యక్షమైనాడు. ఈ మధ్యకాలంలో అనేక మంది గురువులను ఆశ్రయించి వారి వద్ద వివిధ రకాల పనులు చేస్తూ రహస్యంగా వారు బోధించే జ్ఞానాన్ని వారి నుండి నేర్చుకునేవారు. ఈ మార్గంలో అనేక మత గురువులను, మంత్రతంత్రాలు తెలిసిన వారిని, యోగులను, సాయిబులను, మారువేషంలో ఉన్న జ్ఞానులను కలిశాడు. వారి వద్ద కమ్మరి, కుమ్మరి మొదలైనటువంటి పనులు చేస్తూ వారు బోధించే జ్ఞానాన్ని నేర్చుకునేవాడు. గూర్జేఫ్ ప్రసంగాలు వింటూ శ్రోతల సమయాన్ని కూడా మర్చిపోయేవారు. కొన్నిసార్లు అర్ధరాత్రి 12 దాటినా ఎవరూ ప్రసంగం నుండి లేచి వెళ్ళేవారు కాదు. గూర్జేఫ్ జీవితంలో జరిగిన మరొక సంఘటన చూద్దాం. ఇది మంచి హాస్యాస్పదంగా ఉంటుంది. ఒకసారి గూర్జేఫ్ తన ప్రియ శిష్యుడైన అస్పెన్స్కీతో కలిసి న్యూయార్క్ నుండి శాన్ ఫ్రాన్సిస్కోకు రైలులో ప్రయాణం చేస్తున్నారు. అది రాత్రి సమయం. ఆ సమయంలో గూర్జేఫ్ ఉన్నట్టుండి తాగుబోతువలు ప్రవర్తిస్తూ రైల్లో ఉన్న సామాన్లను చెల్లాచెదురు చేశాడు. అన్ని బోగీలకు వెళ్ళి మిగిలిన ప్రయాణికులను లేపి వారి సామాన్లను పడగొట్టేవాడు. ఇదంతా చూస్తున్న వారు ఇతను పిచ్చివాడు అయి ఉంటాడని భావించాడు మరియు గూర్జేఫ్పై కోప్పడ్డారు. అయినా తన గురువు చేసిన పనికి అస్పెన్స్కీ భయభ్రాంతుడైనాడు. కంగారు పడ్డాడు. ఏం జరుగుతుందో అని భయపడి వద్దని గట్టిగా అరిచాడు. అదే సమయానికి అక్కడికి రైలు టీసీ మరియు గూడ్స్ గార్డులు వచ్చారు. గూర్జేఫ్ వారి ముందే అస్పెన్స్కీ సూట్ కేసును రైలు నుండి బయటకు విసిరివేశాడు. అది చూసిన అస్పెన్స్కీకి గుండెల్లో రైలు పరిగెట్టినట్లు అయింది. గూర్జేఫ్ చేసిన పనికి తన శిష్యుడు ఖైదైనాడు. గూర్జేఫ్ జైలుకి వెళ్ళి తన శిష్యుని ఎలా ఉన్నావు అని పరామర్శించాడు. అందుకు అస్పెన్స్కీకి మీరు చేసిన పనికి నేను ఇక్కడ ఉన్నానని చెప్పాడు. ఇంతకీ ఎందుకు ఇలా చేశారు అని అస్పెన్స్కీ అడిగాడు. అందుకు గూర్జేఫ్ ఇదంతా నీకోసమే చేశాను అని చెప్పాడు. నన్ను ఎలా ఖైదు చేయడానికి చేశారా అని అస్పెన్స్కీ తిరిగి అడిగినాడు. అందుకు గూర్జేఫ్ ఇలా చెప్పాడు: నాట్ టు ఎంరేజ్డ్, నాట్ టు ఎంబారస్డ్, నాట్ టు రియాక్ట్. అంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా కోప్పడవద్దు, దేనిని అవమానంగా భావించకు, ఏ పరిస్థితికి స్పందించకు. ఈ విషయం చెప్పడానికే ఇదంతా చేశానని చెప్పాడు. ఈ విధంగా తన శిష్యునికి ఒక పాఠం చెప్పినట్లయింది. గూర్జేఫ్ ఆర్మేనియన్, పాంటింగ్ గ్రీక్, రష్యన్, టర్కిష్, ఒస్మాన్లీ మరియు యూరోపియన్ భాషల్లో నిష్ణాతుడు. దాదాపు ఈయన 18 భాషలు మాట్లాడేవాడు. గూర్జేఫ్ యుక్త వయస్సులో జ్ఞానం కోసం అన్వేషణ చేస్తూ మధ్య ఆసియా, ఈజిప్ట్, ఇరాన్, భారతదేశం, టిబెట్ మరియు ఇతర ప్రాంతాలకు విస్తృతంగా ప్రయాణం చేశాడు. అతని ప్రయాణాలను గురించి అతని పుస్తకం మీటింగ్స్ విత్ రిమార్కబుల్ మెన్లో కనిపిస్తుంది. గూర్జేఫ్ ట్రావెలింగ్, రిపేర్ షాపు, పేపర్ పూల్ తయారు చేయడం వంటి వివిధ పనులను వృత్తిరీత్యా చేసేవాడు. గూర్జేఫ్ బోధనలు విని అతనికి అనేక మంది శిష్యులుగా చేరారు. వారిలో 7 ప్రధాన శిష్యులు. గూర్జేఫ్కు తన జీవితంలో 2 మార్లు ప్రమాదకరమైన కారు ప్రమాదాలు జరిగాయి. ఒకటి
1924లో ప్యారిస్ నుండి ఒంటరిగా డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నప్పుడు దాదాపు ప్రాణాంతకమైన కారు ప్రమాదానికి గురయ్యాడు. అయినా ప్రమాదం నుండి బయటపడ్డాడు. రెండవది 1948లో అతి ఘోరంగా ఊహించని విధంగా కారు ప్రమాదం జరిగింది. అది చూసిన తన శిష్యులలో ఒకరైన బెన్నెట్ ఈ విధంగా అన్నాడు, నేను చనిపోతున్న మనిషిని చూస్తున్నాను. కారులో నుండి బయటకు వచ్చింది చనిపోయిన వ్యక్తి యొక్క శవం, ఇంకా అది నడిచింది. నేను దెయ్యం చూసిన వాడిలా వణుకుతున్నాను. ఇనుములాంటి మొండితనంతో అతను తన గదికి చేరుకోగలిగాడు. అక్కడ అతను కూర్చొని ఇలా అన్నాడు, ఇప్పుడు అన్ని అవయవాలు నాశనం చేయబడ్డాయి, కొత్తవి చెయ్యాలి అని అన్నాడు. అతను నవ్వుతూ ఇంకా నాతో ఇలా అన్నాడు, ఈరోజు రాత్రి నువ్వు భోజనానికి రా, నేను కొంత బాడీ వరకు చెయ్యాలి. అతను మాట్లాడుతున్నప్పుడు తీవ్రమైన నొప్పి అతని శరీరాన్ని కదిలించింది. అతని చెవి మరియు మెదడు నుండి రక్తస్రావం జరిగింది. గూర్జియఫ్ 1949 అక్టోబర్ 29న ఫ్రాన్స్లోని ఒక అమెరికన్ హాస్పిటల్లో క్యాన్సర్తో మరణించాడు. అసలు గూర్జియఫ్ బోధనలు చూసినట్లయితే ఆయన ఇలా అంటాడు, మనిషి తన జీవితాన్ని నిద్రలోనే జీవిస్తాడు మరియు నిద్రలోనే అతను మరణిస్తాడు. గూర్జియఫ్ బోధనల్లో మిమ్మల్ని మీరు తెలుసుకోండి అని చెప్పే సోక్రటీస్ మరియు ప్లేటోల వాదనలు వినిపిస్తాయి. స్వీయ క్రమశిక్షణ మరియు నిగ్రహం అవసరమని చెప్పే స్టోయిక్ బోధనలు ప్రతిబింబిస్తాయి. హిందూ మతం మరియు బౌద్ధ మత భావనలు గూర్జియఫ్ భావనల్లో కనిపిస్తాయి. ఆయుర్వేద శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, వేదాల ప్రాముఖ్యత మొదలైనవి ప్రతిధ్వనిస్తాయి. గూర్జియఫ్ చెప్పిన కొన్ని సూక్తులను చూద్దాం. మిమ్మల్ని జీవితాంతం ధనవంతులుగా చేసే ఒక విషయం నేను మీకు చెప్తాను. 2 పోరాటాలు ఉన్నాయి, ఆ 2 ఎప్పుడూ కలిసే వస్తాయి. 1 అంతర్గత ప్రపంచ పోరాటం మరియు 2 బాహ్య ప్రపంచ పోరాటం. మీరు ఈ 2 ప్రపంచాల మధ్య ఉద్దేశపూర్వక సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. స్వీయ జ్ఞానం లేకుండా, తన యొక్క పని మరియు విధులను అర్థం చేసుకోకుండా మనిషి స్వేచ్ఛగా ఉండలేడు. అతను తనను తాను పరిపాలించుకోలేడు మరియు అతను ఎల్లప్పుడూ బానిసగానే ఉంటాడు. రేపు అనే వ్యాధి నుండి విముక్తి పొందిన వ్యక్తి తాను ఇక్కడ ఉన్నదానిని సాధించే అవకాశం ఉంది. మనిషి ఎప్పుడు ఒక్కటే అని అనుకోవడం అతిపెద్ద తప్పు. మనిషి ఎక్కువ కాలం ఒకేలా ఉండడు. అతను నిరంతరం మారుతూనే ఉంటాడు. అతను అరుదుగా అరగంట సమయం అలాగే ఉంటాడు. జీవితంలో సత్యం మరియు అసత్యం యొక్క పరస్పర సంబంధాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక వ్యక్తి తనలోని అసత్యాన్ని అర్థం చేసుకోవాలి. అతను తనకు తాను చెప్పుకునే నిరంతర అబద్ధాలను అర్థం చేసుకోవాలి. మీరు మీపై పనిచేయాలనే కోరికను రేకెత్తించడానికి ఉత్తమమైన మార్గాలలో ఒకటి మీరు ఏ క్షణంలోనైనా చనిపోవచ్చు అని తెలుసుకోవడం. అయితే ముందుగా దాన్ని ఎలా గుర్తు పెట్టుకోవాలో మీరు నేర్చుకోవాలి. పోరాటం లేకుండా పురోగతి లేదు మరియు ఫలితం లేదు. మీరు ధ్యానం చేసేటప్పుడు దెయ్యం వస్తే దెయ్యాన్ని ధ్యానం చేసేలా చేయండి. నవ్వు మనకు నిరుపయోగమైన శక్తి నుండి ఉపశమనం కలిగిస్తుంది. అది ఉపయోగించకుండా ఉండిపోయినట్లయితే ప్రతికూలంగా మారవచ్చు, అంటే విషంగా మారవచ్చు. మనిషిలోని వ్యక్తిత్వం అనేది తన స్వంతం కాదు, బయట నుండి వచ్చినవి, అతను నేర్చుకున్నవి లేదా ప్రతిబింబించేవి. జ్ఞాపక శక్తిలో మిగిలిపోయిన బాహ్య ముద్రల యొక్క అన్ని జాడలు.
ప్రారంభ స్థానం ఏదైనప్పటికీ తగిన మరియు సంపూర్ణమైన అధ్యయనం ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చు. నేర్చుకోవడం ఒకటి మాత్రమే తెలియాలి. మిమ్మల్ని మీరు అధ్యయనం చేయడం ప్రారంభించండి. మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ఎల్లప్పుడూ మరియు ప్రతి చోట మిమ్మల్ని మీరు గుర్తుంచుకోండి. జార్జ్ ఇవానోవిచ్ గుర్జీఫ్.